హలో నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనకబెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనకబెట్టరాటం ఏంటి నా చింతకా? వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరిసిస్తున్నావుగా? అవును ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి. ఏమన్నాను? చెక్కు మార్చిస్తాను. మరి అదే కదా నేను అంటున్నాను. మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు. చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. శరత్ చంద్ర, నేనే నీ పెళ్ళాన్ని. ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా? గుర్తుంది. థ్యాంక్స్. డ్రాయర్ సైజు 90 తీసుకోనా 100 తీసుకోనా? దానికి ఫోన్ చేసి మరీ అడగాల? 100 తీసుకో. కిందటిసారి 100 తెస్తే లూజ్ అయిందన్నావు. పోనీ 90 తీసుకో. అంతకు ముందు 90 తెస్తే టైట్ అయిందన్నావుగా. అలాంటప్పుడు 95 తీసుకోవచ్చు కదరా. దానికి ఫోన్ ఎందుకు? వైఫ్ వెరీ సెన్సిటివ్, అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా. పర్వాలేదు సార్. నేను ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురితో. సార్, యా, మీ సెల్ ఆఫ్ లో ఉందంట. ఓకే. మేడం గారు ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు. చెప్పు. ఏంటి సెల్ ఆఫ్ చేసావు? ఆఫ్ చేయలేదు, ఛార్జింగ్ అయిపోయింది. అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో 95 ఉండదంట. ఏం చేయమంటావు? నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను. ఇట్స్ నాట్ ది టైం. ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా. వేసుకున్నాను. డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది? రే, ఆ ఫోన్లు తీసి పక్కన పెట్టేయండి రా. ఓకే, సారీ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురు. అంకుల్, మీ ఫోన్ దొరకట్లేదంట. ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు. My wife is very sharp. చెప్పు. ఏంటి ఫోన్ పక్కన పెట్టావు? చిమచిమలాడుతుందా? బే, పెద్దగా ఏం లేదు. డ్రాయర్ ఏ కలర్ తీసుకోను? బ్లూవా మెరూనా? కట్ డ్రాయర్ కి కలర్ ఏమిటి బహు? కాబడి కాకపోతేను. నీకు ఓవర్ యాక్షన్ బాగా పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నా సంగతి తెలుసుగా, చెమడాలు తీస్తా. ఎందుకు అంత ఎఫెక్షన్? 5 నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో రెండే నిమిషాల్లో ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. సారీ అమ్మా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. నేను అర్జెంట్ గా వెళ్ళకపోతే జీవితం. హలో బాబాయ్, నేనే రాయలసీమ రత్నారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం. నువ్వు అరేంజ్ చేసిన బంగ్లా బాగుంది. దాన్నే ఉంది బాబాయ్. నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను. మళ్ళీ నేను ఫోన్ చేస్తానులే. కరా నీకు ఎప్పుడు పని చేశారా? చేశానన్నయ్యా. ట్విన్ సిటీస్ లో 2 కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను. అయితే ఆ 2 కాలేజీల్లోనూ శివ లాంటి స్టూడెంట్స్ ఉన్నారట. శివ వాడాడు ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా? నువ్వు వాళ్ళు అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నయ్య. ఇక్కడే ఎక్కడ అడుగో, అడు చూడు. అదన్నమాట వాడి స్టైల్. శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్. వాడు పిడికిలు బిగించాడంటే కడబ్బామ్మంత పవర్ వస్తుంది అనమాట వాడి చేతికి. రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట. అవును, ఈ 2 కాలేజీల్లోనే కాదురా, అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి. కానీ వాడిని చూసి భయపడేది అవడరా వీధి రౌడీలు. ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు. వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి. కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా? డిసైడ్ చేశానమ్మా, రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు కానీ వాళ్ళు షాపింగ్ చేసుకో. ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది. ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు. అక్కడ మనకు శత్రువులు పెరిగిపోయారమ్మా. అక్కడుంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా. నా చదువు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది. డోంట్ వరీ అన్నయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడద్ది. ఖచ్చితంగా నిలబెడతాను. డన్. మగవాడికి కూడా ఈ పగటి వాసనతో కూడా
జన్మల పాపం ఇలాంటిది దొరికింది. ఏపుగా ఎదిగింది దొంగపోతులాగా మొహం ఎట్లా ఉందో. సోకులకేం తక్కువ లేదు. మందు ఎట్లా ఉందో నీ అమ్మ కడుపు మారా. చెంపదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. సచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంతం వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాలు నేను మన్మధుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికిన ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుండే. ఒరే 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 నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే మొగుడిని గౌరవించడం నేర్చుకో. అరే పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అయింది అక్కడ చూస్తాను పిచ్చి పిచ్చిగా బాగుతావు. కొట్టాడంటే నా సంగతి నీకు తెలుసు. బాబు 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 ఏమైందిరా? ఏమైంది? అబ్బో నేను అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఉండు. నా బిడ్డ ఉండండి. కేక పెట్టగా ఏం చేస్తాడు? నీ స్టోన్ వింటే వీడేం కర్మ. పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా చెవు నడుస్తారు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉషా ఉట్టు. చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ అయ్యేది నీకు, నాకు కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి రెచ్చిపోతున్నావు? చంపేస్తా. రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు, భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే, లేదంటే తిట్లు దండకలతో మేల్కొల్పు. చచ్చే ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా? నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి. పేదరితులు చదివితే ఎరువులు అయిపోయని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం. ఏమయ్యా లింగం, నాతో కూడా ఎరువులు అయిపోయాయనే చెప్పావు, మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు. అదేంటండి బాబు తమతో చెప్పాకే. అదేంటండి తెలియనట్టు ఉంటారు. ఇదే కుర్రోళ్ళ చేత ఇక్కడే గోయిదేంచి కప్పెట్టించేస్తా. పంతులా అయ్యా ఒక కాపుగా చూడారి బాబు, నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను. చాలా సంతోషం, మీరు మంచివారని విన్నాను. ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. పునరావు, మనం వచ్చిన పని పూర్తయింది, వెళదాం పదండి. ఇది ఎక్కడ దారుణం అండి? దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా. అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు. అబ్బా మరి ఊరికి అలా గిజ్జు పోకయా. ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం ఎందుకు? నీ నొక్కి చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నావు.